ప్రకృతి కార్యాలు ద్వారా విజ్ఞానం అవసరం. విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదాం. పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచుదాం. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలి. జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ. ప్రకృతి కార్యశాల ద్వారా విజ్ఞానం పెంచుకోవడం అవసరం అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. శనివారం ఉదయం మల్కాపురంలోని సెయింట్ ఆన్స్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్ సిస్టర్ ఏనిమేటర్ గెసిల్లా అధ్యక్షతన 400 మంది సెంటీమీటరు విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులతో విత్తనాల బంతులు, ధాన్యం కంకులు కుచ్చులు తయారు చేసి పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచి మొక్కలు నాటిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం అడవుల్లో, కొండలలో పర్యటించి అక్కడి వాతావరణం, జీవవైవిధ్యాన్ని పరిశీలించి పరిరక్షించాలని కోరారు. విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదాం అన్నారు. మనం పీల్చే గాలిలో 2 శ్వాసల్లో ఆక్సిజన్ లేకుంటే మృత్యువాత పెడతామని వివరించారు. పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచుదాం అన్నారు. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు. వనమాలి, సిటీజీ ప్రతినిధి మళ్ల సరిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మిద్దె తోటలు పెంచాలని కోరారు. తద్వారా ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించడం అవసరం అని వివరించారు. మిద్దె తోటలు ఉన్న ఇంటి వద్ద 2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏనిమేటర్ సిస్టర్ ఎల్సి, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ సిస్టర్ ప్రేమ కుమారి, ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్ సిస్టర్ కేసలిన్ జూలియట్, హిందీ అధ్యాపకురాలు ఏ ఆదిలక్ష్మి, తెలుగు అధ్యాపకురాలు పి. శివరంజని, వనమాలి సిటీజీ ప్రాంతీయ ప్రతినిధులు కవిత, భారతి, దేవిక, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ సమన్వయకర్తలు రాజేశ్వరి, రవితేజ తదితరులు పాల్గొన్నారు.